ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయడంకా మోగించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో సీఎం పీఠాన్ని దక్కించుకుంది. దీనికి కారణం ఏమంటే మోడీ గత 15 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ గారికి చాలా మంచి పేరు వచ్చింది. మోడీ గారు ఉంటే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందని నమ్మకం అందరూ వచ్చింది. ఢిల్లీలో ప్రజలు కూడా ఈసారి బీజేపీ పట్టం కట్టారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మంచి అడ్వాంటేజ్ ఉంటాయి. కారణం ఏమంటే కేంద్రంలో అదే ప్రభుత్వము, స్టేట్ కూడా అదే ప్రభుత్వం ఉంటే కొద్దిగా ఫండ్స్కి కానీ మొబిలైజేషన్కి కానీ ప్రజల అభివృద్ధి కానీ కాన్సన్ట్రేట్కి అవకాశం ఉంటుంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు ఓటేశారు. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో తెలుగువారి ప్రజలందరికీ అడ్రస్ చేయడం వల్ల ఆయన పర్యటించిన 3 ప్రదేశాలు కూడా బీజేపీ లీడింగ్లో ఉంది. అక్కడ గెలుస్తున్నారు. ఈ విజయంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉందన్నప్పుడు ఏమాత్రం ఆసక్తి లేదు. ఆ ఢిల్లీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి గవర్నమెంట్ ఎన్నుకున్నారు, మంచి తీర్పు ఇచ్చారు, మీకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు మరొకసారి అభినందిస్తున్నారు.